హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఎలాంటి క్రీములు వాడకుండా కేవలం వెన్న పంచదారతో కేక్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఐసింగ్ షుగర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కప్పు పంచదారని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ షుగర్ గ్రాన్యూల్స్ అనేవి ఉండకుండా చాలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ మిక్సింగ్ బౌల్ అయితే బీట్ చేసుకోవాలనుకుంటున్నామో దానిలోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. ఇక నేను 100 గ్రాముల బటర్ని తీసుకుంటున్నాను. 100 గ్రాముల బటర్కి 1 కప్పు పంచదార సరిగ్గా సరిపోతుంది. బటర్ని యాడ్ చేసుకున్నాక బీటర్ని ఫస్ట్ స్పీడ్లో ఉంచి బాగా బీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ విస్కర్తో కూడా దీన్ని బీట్ చేసుకోవచ్చు. కానీ మనం బీటర్తో బీట్ చేసుకున్నామంటే క్రీమ్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే మనకి టైం కూడా చాలా తక్కువ పడుతుంది అన్నమాట. ఈజీగా మనం బీట్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు బీట్ చేసుకున్న తర్వాత స్పాచులాతో బటర్ అంతటినీ కూడా మిడిల్లోకి తీసుకొని మరలా బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను. సో మీకు ఒక క్లియర్గా అర్థమవుతుందని. ఇలా కంటిన్యూస్గా బీట్ చేస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఎడ్జెస్కి ఉన్న బటర్ అంతటినీ కూడా స్పాచులాతో తీసుకొని మిడిల్లో వేసి మళ్ళీ బీటర్తో బాగా బీట్ చేస్తూ ఉండాలి. రెండు 3 నిమిషాల పాటు బటర్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ఐసింగ్ షుగర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, వేవ్స్ అనేవి చాలా బాగా ఫామ్ అవుతున్నాయి. మనకి ఎల్లో కలర్లో ఉండే బటర్ అనేది మొత్తం వైట్గా వచ్చేస్తుంది మనం కంప్లీట్గా బీట్ చేసుకున్నాక. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ బటర్ అంతటినీ కూడా మిడిల్లోకి స్పాచులాతో తీసుకొని మరలా కొద్దిగా ఐసింగ్ పౌడర్ వేసుకుంటూ ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఇక్కడ వెన్నకు బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాచి చల్లారబెట్టిన పాలను ఒక పావు కప్పు వరకు తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. పాలను కూడా మొత్తం ఒకటేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టిన క్రీమ్ని మనం ఒక 1 వీక్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకునేటప్పుడు ముందుగా బయటికి తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే అప్పటికప్పుడు బయట పెట్టి మనం మళ్ళీ బీటర్తో ఒకసారి బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ అనేది బాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ అవైలబుల్ లేదు అనుకుంటే ఒక 2-3 యాలకుల్ని మనం ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీ అయిన కేక్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో మనం కేక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈ క్రీమ్ చేసి పెట్టుకున్నామంటే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు బ్రెడ్లో కూడా మనం దీన్ని అప్లై చేసుకొని శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు. అలాగే చపాతీలో కూడా దీన్ని యాడ్ చేసి రోల్స్లో కూడా చేసి మనం పిల్లలకు పెట్టచ్చు. సో ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో కనుక చేసి పెట్టుకున్నామనంటే అప్పటికప్పుడు మనం ఎన్నో రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా హైజీనిక్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే ఈ కేక్ క్రీమ్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.